భారతీయ జనతా పార్టీ వాస్తవంగా 370 స్థానాల ఆర్టికల్ 370 అన్న పదం వాడుతున్న దాని వెనకాల ఉన్నది యాక్చువల్గా రాబోయేటువంటి ఎన్నికల తర్వాత తీసుకురావాలనుకుంటున్నటువంటి సంస్కరణలు. రాజ్యాంగ సవరణలు అనేకం చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి. వాస్తవంగా నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక 4 సీట్ల తక్కువ మొత్తం మీద హాఫ్ మెజార్టీ వచ్చింది రాజ్యసభలో. అక్కడ కూడా 2/3 మెజార్టీ రాలేదు. వివిధ రాష్ట్రాల్లో కూడా సాధించాలి. ఎందుకంటే ఎక్కువగా రాష్ట్రాల సీట్లే ఎక్కువ ఉంటాయి. అది ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా సీట్లు ఉంటాం. లైక్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే కనుక మన నవీన్ పట్నాయక్ వాళ్ళకు ఇట్లాగ ఉండటం వలన సాధ్యం కావట్లేదు మమతా బెనర్జీకో ఇట్లాంటి వాళ్ళకి. కాబట్టి ముందు 370 స్థానాలు పార్లమెంట్లో లోక్సభలోను అట్లాగే దగ్గర 200 స్థానాలు రాజ్యసభలోనూ కావాలనుకుంటున్నారు. కనీసం 175 స్థానాలు. అది సాధ్యమా అసాధ్యమా అనేది కాలం చెప్పాలి. ఈ వ్యవహారం మీదన ఎందుకు ఈ ఆలోచన అన్నటువంటి దాని మీద చాడా శాస్త్రి గారి ఎక్స్పర్ట్కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల హడావుడి ముగిసింది. ప్రతిసారి రాజ్యసభ ఎన్నికలాగే ఈసారి కూడా భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 6 బీజేపీకి ఓటు వేయడంతో కాంగ్రెస్కి బీజేపీకి సరిసమానంగా 34 ఓట్లు రావడంతో టాస్ వేస్తే బీజేపీ అభ్యర్థి గెలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్కి హిమాచల్లో ఈ రాజ్యసభ ఓటమి అసలు అసెంబ్లీలో కూడా అధికారం కోల్పోయేలా చేస్తుంది. ఏమో రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఇప్పుడు ఇరువురు బలాలు సమానంగా ఉన్నాయి. అట్లాగే ఉత్తరప్రదేశ్లో 10 సీట్లకు ఎన్నికలు జరగగా బీజేపీ సమాజ్వాదీ పార్టీలకు తమకున్న ఎమ్మెల్యేల బలం బట్టి బీజేపీకి 7 మరియు ఎస్పీకి 2 రావాలి. మిగిలిన ఎక్స్ట్రా సీట్ 2వ ప్రాధాన్యత ఓటుతో మరియు ఒక బీఎస్పీ 6 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు ఓట్లతో బీజేపీ గెలుచుకుని మొత్తం 8 గెలుచుకుంది. ఆశ్చర్యంగా కర్ణాటకలో 2 బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఓటేశారు. అదే సందర్భంలో మొత్తంగా 56 సీట్లకు ఎన్నిక జరిగితే బీజేపీ 30 గెలుచుకుని రాజ్యసభలో 97 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. వాస్తవంగా 28 రావాలి, 30 వచ్చినాయి. రాజ్యసభలో 97 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. నామినేటెడ్ సభ్యులతో కలిపి ఎన్డీఏ బలం 117కి చేరింది. ఖాళీ స్థానాలు వదిలేస్తే రాజ్యసభ బలం 240 అంటే 121 సాధారణ మెజార్టీ. ఎన్డీఏకి కేవలం 4 తక్కువ. అదే 2/3 వంతుల మెజార్టీకి 39 తక్కువ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11, బీజేడీ 9, బీఎస్పీ 1, బీఆర్ఎస్ 5, ఏడీఎంకే 3 కలిపి ఎన్డీఏకి మద్దతు ఇస్తే మిగతా పార్టీ నుండి కేవలం 10 ఓట్లు పడితే రాజ్యసభలో కూడా 2/3 వంతు ఓటింగ్లో ఎన్డీఏకి గెలుపు పొందుతుంది. ఈసారి బీజేపీ ఒంటరిగానే 370 గెలవాలి, ఎన్డీఏ 400 దాటాలని మోడీ పిలుపునిస్తున్నారు. ఈ 370 సంఖ్య ఉద్దేశం బహుశా లోక్సభలో 2/3 వంతు 362 సీట్లు మార్కు దాటడం అయి ఉంటుంది. అలా కాక గతసారిలాగా బీజేపీ 2024 ఎన్నికల్లో కనీసం 300+ గెలుచుకున్నా కూడా ఎన్డీఏకి మిగతా మిత్రపక్షాలతో కలిపి లోక్సభలో 362 ఓట్లు రావడం పెద్ద కష్టం కాదు. అంటే 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఎన్డీఏకి 2 సభల్లో 2/3 మెజార్టీ సాధించడంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.